Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్కి లైక్ చేయండి, మీ యొక్క వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. ఈ పింఛన్ల వ్యవహారం ఆల్మోస్ట్ ఈనాడు పేపర్ లేదా పచ్చపత్రికల్లో లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ లేదా దాని మిత్రపక్షాలు కూటమి వీళ్ళు దరిదాపుగా 31 నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు కనుక మీరు చూస్తే వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం చేశారు, ఏం రాశారో వాళ్ళకి వాళ్ళే ఒక కాంట్రడిక్టరీగా స్టేట్మెంట్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వెళ్ళి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల మీద లేదా ఆ అవ్వాతాతల మీద, దివ్యాంగుల మీద, వికలాంగుల మీద వారికి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ, అవిభాజ్యమైనటువంటి ప్రేమని ఇవాళ మొత్తం మీద ఈనాడు వారు ఒప్పుకోక తప్పలేదేమో అని అనిపిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఈనాడు ఇచ్చినటువంటి మొట్టమొదటి హెడ్డింగ్ 88% పూర్తి, పింఛన్ల పంపిణీ 88% పూర్తి. నిన్న 4వ తారీఖు, నిన్నటి పేపరు మనకి ఇవాళ 5వ తారీఖున వచ్చింది. 3వ తారీఖు, 4వ తారీఖు అంటే 2 రోజుల్లోనే 88% ఈ యొక్క పింఛన్లకి చేయటం జరిగిపోయింది. కానీ మొన్న 2వ తారీఖున వారు మాట్లాడింది ఏంటో తెలుసునా అండి? ఒకటి, ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలి, ఈ నెల 5లోగా పంపిణీ పూర్తి చేయాలి అనేటువంటిది ఒక డిమాండ్. ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వైకాపా కుట్రే, ఖజానా ఖాళీ చేసి టీడీపీపై దుష్ప్రచారమా అని చెప్పనేది రెండోది. మూడోది, ఇంక కొంచెం ముందుకెళ్ళి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చాక 13,000 కోట్ల నిధుల్ని అస్మదీయ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. నేడు పింఛన్లు ఇవ్వడానికి నగదు లేక ఆ నెపాన్ని తెదేపా ఎన్నికల సంఘంపై నెడుతున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలు చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అని చెప్పారు. అంటే వీళ్ళ ప్రకారం ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి పింఛన్లు ఇవ్వట్లేదు అనేటువంటిది 2వ తారీఖున రాశారు. కానీ ఇవాళ వచ్చేసరికల్లా 5వ తారీఖు, అంటే నిన్న 4వ తారీఖే 88% పింఛన్లు పూర్తిగా ఇచ్చేశారు అని చెప్పారు. దీన్ని బట్టి వీళ్ళు చేసేటువంటి ఈ కుటిలమైనటువంటి కుట్రల్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే 66 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు రాసిన ప్రకారం 65.69 లక్షల మంది ఉండగా 57.81 లక్షల మందికి పంపిణీ చేశారు. అంటే ఆల్మోస్ట్ 88% చేసేశారు. విశాఖపట్నంలో అత్యధికంగా 92% పూర్తయింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 75.25% నమోదైంది. మిగతా జిల్లాల్లో 80% పైగా పంపిణీ జరిగింది. అంటే మరి నిన్ననే కదా ఖజానా ఖాళీ అయిపోయింది. 13,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టర్, అస్మదీయ కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. ఖజానా ఖాళీ, అందుకోసమే ఆ యొక్క ఇదన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? అది రాసుకుంది కూడా ఇప్పుడు పచ్చపత్రిక మన పండుటాకు గారు అయినటువంటి రామోజీ గారి యొక్క ఈనాడు పత్రికలోనే 88% రాశారు. దీన్ని బట్టి మనం ఒక్కటే ఆలోచించాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాజకీయం చేయటం, ప్రజల్ని మిస్లీడ్ చేయటం, లేదా ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం, ప్రభుత్వం మీద బురద జల్లటం, ఈ వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసేటువంటి కుట్రలు వాళ్ళకి బూమ్రంగ్ అయితే దాన్ని తిప్పి మళ్ళా ఆ యొక్క బురదని మన మీద చల్లటం, ఈ ప్రభుత్వం మీద చల్లటం అనేటువంటిది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 1, 2, 3 తారీఖులు బ్యాంకులు సెలవు, రిజర్వ్ బ్యాంక్ ఉండదు కాబట్టి 3వ తారీఖు నుంచి పింఛన్ ఇస్తారు అని చెప్పనని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, వాలంటీర్స్ వెళ్ళి కనుక ఇచ్చినట్లయితే అసలు 3వ తారీఖున ఆల్మోస్ట్ పూర్తయిపోయేది. నెంబర్ 3, ఇవాళ ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేటువంటి ఆయన మొత్తం మీద ఈ ఎలక్షన్ కమిషన్కి రాశారో ఏం జరిగినా మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని పక్కన ఉండమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడింది ఏంటి? వాలంటీర్స్ వెళ్ళి ఇవాళ 135,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ చేతి ఇప్పించండి, పంచాయతీరాజ్ ఉద్యోగుల చేతి ఇప్పించండి అనుకుంటా దరిదాపుగా 2 రోజుల నుంచి వీళ్ళు చేసి ఇప్పుడప్పుడే ఈ పింఛన్లు రావు, అందుకోసమని చెప్పిన వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, అందుకోసమే నా డ్రామాలు ఆడుతున్నారు, కుట్రలు పన్నుతున్నారు, పండుటాకుల మీద పగబట్టారు అని చెప్పనుకుంటూ ఈ పండుటాకులు మాట్లాడితే ఈ పండుటాక్ గారి రాసినటువంటి పేపర్లో పింఛన్ల పంపిణీ 85% పూర్తయిపోయినది. దీన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను, మళ్ళా ప్రజలు ఆలోచించండి. ప్రతి విషయంలో కూడా విషం కక్కుతున్నారు అనేటువంటిది మీ ముందుకు తేవటం కోసమని మొదటిది మీకు తెలియజేస్తా ఉన్నా. ఈనాడులో మొదటిది పింఛన్ పంపిణీ. అయితే ఆ విషయం మామూలుగా కూడా కక్కారు. 2వ రోజు వేల మందికి అవే ఇక్కట్లు, వివిధ జిల్లాల్లో 5 కన్నుమూత. ఇప్పుడు దాన్ని బట్టి చూడండి, అంటే వాళ్ళందరూ ఇక్కడ దాకా రావటం
ఈ ఎండలు ఇందుకోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పింఛన్ కనిపిస్తే ఆ అవ్వాతాతలకి వృద్ధాప్యంలో ఇబ్బంది ఉండదని చేస్తే దానికి అడ్డం పడి దానికి కుట్రలు పని నిన్నటి దాకా కూడా అవేవో వాయిస్ మెసేజ్లు సిబిఎన్ ఫ్రాడ్ అని ఒక ఫోన్ నెంబర్ నుంచో ఏదో మొత్తం మీద వచ్చి 13,000 కోట్ల రూపాయలు అస్మదేవికి ఇచ్చారు, డబ్బులు లేవుట, అది నెప మామి నెడుతున్నారు, కుట్ర అనుకుంటూ మాట్లాడితే సమాధానం ఈ పచ్చపత్రికలోనే, ఈ యొక్క ఈనాడు పేపర్లోనే, ఈ యొక్క దీంట్లోనే పింఛన్లు పంపిణీ 88% పూర్తి అని వచ్చింది. కాబట్టి దిస్ గవర్నమెంట్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద పెన్షనర్స్. అంటే అవ్వాతాతల యొక్క పెన్షనర్స్ విషయంలో ఈ ప్రభుత్వం చాలా చాలా బాగా పనిచేస్తుంది. అవ్వాతాతల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నన్ను పెద్ద కొడుకుగా భావించాడు. ఇంతకు ముందు కూడా ఎలక్షన్స్లో 2019లో 2014లో కూడా పెద్ద కొడుకుగా ఉంటా, మీ రైతు రుణమాఫీ చేస్తా, మీ ఆ రుణమా ఇవన్నీ ఇది ఇస్తా అని చెప్పడం జరిగింది. 4,000 రూపాయలు ఇప్పుడు ఇస్తాను పింఛను అంటే ఇక జనం నమ్మాలా లేదా ఆలోచించుకోండి. ఒక్క రోజు కోసం, ఈ రాజకీయం కోసం ఆ రోజున ఆయన పసుపు కుంకుమ పంచి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడ్డా. అన్న క్యాంటీన్లని క్లోజ్ చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడ్డా. అయితే ఇవాళ వాలంటీర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా సైన్యం అంటున్నాడు చూసారా అంటే, పసుపు కుంకుమకి ఇచ్చిన తర్వాతన, ఎన్నికలు అయిపోయిన తర్వాతన మేము పసుపు కుంకుమకి 10,000 రూపాయలు చప్పున ఇచ్చాము, మహిళలందరూ 9 గంటల వరకు క్యూ లైన్లో నుంచున్నారు, మాకే ఓటు వేశారు అని చెప్పారు అంటే దాని అర్థం ఏంటో కూడా ప్రజలు గ్రహించి ఇవాళ మొత్తం మీద వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చాలా అవసరం అనేటువంటిది. పింఛన్లు ఈ యొక్క వృద్ధులకి, అవ్వాతాతలకి, వీళ్ళకి రావాలి అని చెప్పంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నంతటి కమిట్మెంట్ చంద్రబాబు దగ్గర ఉండదు. ఎందుకంటే 14 సంవత్సరాలు చేసి ఒక్కరోజు కూడా ఇంటికి ఇవ్వాలి అనేటువంటి ఆయనలో ఆలోచన రాలేదు అంటేనే అది రెండవది. మూడవది, గ్రామ సచివాలయాలు ఇవన్నీ పెట్టడం మూలకంగా 135,000 మంది ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ప్రతి ఒక్క సేవ అంటే మీకు సర్టిఫికెట్ దగ్గర నుంచి ఏదైనా సరే మీకు దగ్గరికి ప్రజా పరిపాలన, అదే మీ ఇంటి దగ్గరికి పరిపాలన తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని ఈ 3 రోజుల్లోనే ఈ యొక్క పచ్చ మీడియాలో వచ్చినటువంటి రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి కోణాలని కనుక మీరు చూసినట్లయితే కుట్రలు జరగటం, కుతంత్రాలు జరపటమైనటువంటిదే మనకి అర్థమైంది. నెంబర్ 2, వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే అని చెప్పనటువంటిది రెండోది. నిన్న ఎలక్షన్ కమిషన్ కొంతమందిని మార్చేయటం జరిగింది. ఆ మార్చేసిన తర్వాత చాలా వరకు కూడా వాళ్ళు డైరెక్ట్ రిక్రూటీస్ మాత్రమే వేశారు. వాళ్ళు అదే ఆ రకమైనట్టుగా వేయటము అనేటువంటిది జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చేసేటువంటిది. ఇదే పెద్ద ఇష్యూ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఆటోమేటికల్లీ మళ్ళీ వాళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంతకుముందు కూడా జరిగింది ఆ రకంగానే. చంద్రబాబు గారికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లేకపోతే ఇంకొకళ్ళను వేసినప్పుడు లేదా ఆ యొక్క ఎన్నికల కమిషన్ ఆయన తిట్టి లేదా వాళ్ళని విమర్శన చేసి ఈవీఎంల మీద పడి లేకపోతే అవన్నీ చేసినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చేయలే, ఈ రోజున చేయట్లే. 2014లో ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పుడు ప్రజలుకి దగ్గరికి పోయి గెలవాలని అనుకున్నాడు కానీ ఈవీఎంల మీద పడో, ప్రతిపక్షాల మీద పడో, లేకపోతే ఏమన్నా ఈ రకమైనటువంటి ట్రాన్స్ఫర్స్ లేకపోతే షిఫ్ట్లు చేసినటువంటి మార్చినటువంటి వాటి మీద ఆయన ఎప్పుడూ మాట్లాడారు. అదే రకంగా 2019లో గెలిచినప్పుడు మాట్లాడారు. ఇవాటి రోజున కూడా కొత్త ఎస్పీలను తీసుకుని వచ్చిన లేదా ఇప్పుడు కొంతమందిని మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేటువంటిది ఆయన నమ్మకం. కాబట్టి ప్రజల బలం కావాలి కానీ ఈ యొక్క అధికారుల బలం అవసరం లేదు. అది అది మన చంద్రబాబు గారు నమ్ముకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుంటారు. చంద్రబాబు గారు వ్యవస్థలు, మ్యానిపులేషన్స్, హౌ టు మేనేజ్ ఇవన్నీ కూడా ఆయన నమ్ముకుంటారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాము. నెక్స్ట్, శవాల కోసం వెతుకుతున్నారు, పండుటాకులను చంపి జగన్ రాజకీయం చేస్తున్నారు అని చెప్తూ ట్రెండ్ మారింది. వైకాపా బెండు తీయడం ఖాయం, ప్రజలను గెలిపించడానికే మేమంతా జట్టుగా వచ్చాం. కొవ్వూరు ప్రజాగళం సభలో తెదేపా అధినేత. 2024 ఎన్నికల్లో జగన్ శవాల కోసం వెతుకుతున్నారు, పండుటాకులను చంపి రాజకీయాలు చేస్తున్నారు. జగన్ నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛనివ్వు, చేత కాకపోతే దిగిపో, గంటలో పింఛన్లు పంపిణీ చేయించి చూపిస్తా, ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే నేను వచ్చాక 4,000 పింఛన్ ఇంటి వద్దనే వస్తానని చెప్పగానే భయపడి నిన్ను డబ్బులు విడుదల చేశారు అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో మీరు ఆలోచించుకోండి. మొన్ననేమన్నారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడంటే ఈయన వెంటనే అనగానే ఈయన బయటపడిపోయేసేసి మొత్తం డబ్బులు ఇచ్చేశారట. అంటే డబ్బులు ఉన్నాయి దాచుకున్నారా, లేకపోతే ఈయన చెప్పంగానే భయపడ్డారా? మీరే ఒకసారి ఆలోచించండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దీంట్లో చాలా ఇదైనటువంటిది, నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛనివ్వు,
చేత కాకపోతే దిగిపో, గంటలో పింఛన్లు పంపిణీ చేయించి చూపిస్తా. 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఈయనకి అవకాశం ఇచ్చారు. 14 సంవత్సరాల్లో ఏ రోజున కూడా పింఛన్లు 1000 రూపాయలు మించి దాటలేదు. ఏదో ఎలక్షన్స్కి 2019లో 3 నెలల ముందు ఇచ్చాడు తప్ప 2000, అంతకుముందు 1000 రూపాయలు దాటలేదు. ఏ రోజున కూడా పింఛన్లు 1వ తారీఖున రాలేదు. ఎప్పుడు 7వ తారీఖు 8వ తారీఖులోనో ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో, ఎప్పుడు వాళ్ళు ఇస్తారో తెలియదు. 2 నెలలకో 3 నెలలకో కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజున ఉన్నాయి. రెండోది, అసలు పింఛన్ రావాలి అంటే చెప్పంటేనే దానికి రకమైనటువంటి అవినీతి ఉంది. ఎవరికి అర్హత ఉందో లేదో తెలియదు. పార్టీల పరాలు, కులాల పరాలు, ఆ జన్మభూమి కమిటీలు డిసైడ్ చేసినటువంటి వాళ్ళు ఇవన్నీ ప్రజలు చూసేశారు. ఆర్డీఓ ఆఫీసు దగ్గర పడగాపులు పడ్డారు. ఆ పండుటాకులు అక్కడనే రాలిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గంటలో పింఛన్లు పంపిణీ చేస్తాడు. ఇదేదో ఆయన అప్పుడే చేయొచ్చు కదా. అసలు ఇంటికి ఇవ్వాలి పింఛన్ అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన కూడా రానటువంటి వీళ్ళు ఇవాళ చెప్తున్నారు. నేను వచ్చాక 4000 పింఛన్ ఇంటి వద్దకే ఇస్తానని చెప్పగానే 4000 రూపాయల పింఛను ఈయన ఇంటి దగ్గరికి ఇస్తాననగా నేను భయపడిపోయేసేసి రిలీజ్ చేశాట. పోనీలేండి, ఏదో రకంగా మొత్తం మీద 4000 పింఛన్కి చంద్రబాబు గారు వెళ్ళిపోయారు. ఎటు ఇచ్చేది లేదు కదా ఆయన ఇవన్నీ ఏం పట్టించుకోడు. కాబట్టి శవాల కోసం వెతుకుతున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం, వాళ్ళే రాశారు 5 చనిపోయారు అని చెప్పారని. నిజమే, టెన్షన్ వచ్చింది ఒక్కసారి కొంతమందికి. ఇవాళ పింఛన్ తీసుకోకపోతే అప్పట్లాగా 3 నెలలకు కూడా దొరకదేమో అని భయపడ్డారు కొంతమంది అంత మందు టెండర్లో కూడా మంచాల మీద అయినా సరే ఎట్లాగొట్టా వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇవన్నీ కూడా 58 నెలల్లో లేక ఇంటికి వచ్చేసినటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారి భయోత్పాదకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారు ఇవాళ వచ్చేసిన గంటల పింఛన్ ఇచ్చేస్తానంటే ప్రజలు నమ్ముతారా? 4000 రూపాయలు ఇస్తాను అని చెప్పంటే ప్రజలు నిన్ను నమ్ముతారా? అందుకని ఈ నమ్మనటువంటి వాటికి నేను పెద్ద కొడుకుగా ఉంటాను అన్న ప్రజలు నమ్మరింది. కాబట్టి ఇవాళ పింఛన్ల విషయంలోనే కాదు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఈ ప్రభుత్వం ఏదైతే కమిట్ చేసిందో 58 నెలల్లో అదే కంటిన్యూ అవుతుంది. అవి తీరుతుంది జగన్ గారు గెలిచిన తర్వాత. ఇంకొకటి, శవాల కోసం వెతుకుతున్నారు అని చెప్పని. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు కొంతమంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళందరి దగ్గరికి ఇవాళ భువనేశ్వర్ గారు తిరుగుతూ చెక్కులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అయితే అఫ్కోర్స్ ఆమె చెక్కులు ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తున్నారు, క్యాండిడేట్లు కూడా వెళ్తున్నారు. అఫ్కోర్స్ వీటి గురించి వైకాపా ఏం పెద్ద పట్టించుకోవట్లా. తిరగనీలే, పాపం ప్రజలకు అక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు పోయి అనవసరంగా ఆపటం ఎందుకులే అని చెప్పని మేము కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 3 లక్షల రూపాయలు ఎంతో వస్తుంది, ఎందుకు ఆగిపోవాలి? ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇటు చంద్రబాబు గారు పార్టీని ఉండదు, ఆయన ఉండదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఆ పొట్టకి వచ్చేస్తే మంచిదే కదా పాపం వాళ్ళకి. ఇది రెండోది, చనిపోయారు అని చెప్పనని ఈయన ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా శవాల కోసం వెతుకుతున్నారట. కానీ ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే శవాల కోసం వెతకల, శవాలు కాకూడదు, పండుటాకులు రాలకూడదు అనే ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు 88% పూర్తి చేశారు. అందరికీ డబ్బులు ఇచ్చేశారు. ఈయన చెప్తున్నాడు పైన 2వ తారీఖున ఏం చెప్పాడు, ఖజానా ఖాళీ అయిపోయిందన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, 4000 రూపాయలు ఒక గంటలో ఇచ్చేస్తాననగానే భయపడిపోయి ఇచ్చేశాడు అంటున్నారు. సో ప్లీజ్ కంపేర్ ఇంతకుముందు చంద్రబాబు మాటలు, చంద్రబాబు గారి మేనిఫెస్టో, చంద్రబాబు గారి యొక్క పరిపాలన. ఈ 58 నెలలో జగన్ గారి యొక్క పరిపాలన, జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, వాటితో పాటు ఏ రకమైనటువంటి ఒక కమిట్మెంట్, ఒక కన్విక్షన్ తోటి ఎట్లా పనిచేసింది ప్రభుత్వం అనేటువంటిది చూడండి. రాష్ట్రంలో మార్పు అవసరం. 40 సంవత్సరాలని చెప్పిందే పాడిందే పాడరా పాజిబళ్ళ దోసరానో ఏదో ఉందే, ఆ రకంగా అదే పాటలు. మీరు కనుక ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు మేనిఫెస్టో చూసుకుంటే 2009లో కూడా ఈ రకమైనటువంటి మేనిఫెస్టోనే. ఏదో ఇళ్ళు ఇస్తానన్నాడు చూసారా, 2 సెంట్లు ఇల్లు ఇస్తానంటాం. ఇవన్నీ కూడా అప్పటివే. కలర్ టీవీ ఫ్రీగా ఇస్తానంటాం, 2000 రూపాయలు మీ అందరికీ కూడా మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పటం అయిపోయింది. 2014 మేనిఫెస్టోలో కూడా ఇవే, 3 సెంట్లు ఇల్లు ఇస్తాను, 3 సెంట్ల భూమి ఇస్తానని చెప్పనంటాం, అందరికీ ఏమన్నా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పటం, దీపం పథకం కింద మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పటం. మీరు ఎక్కువ దూరం పోకలే. 2009, 2014 మీరు కనుక చూసుకుంటే 2019 ఇదే సేమ్ కాపీ, సేమ్. కాబట్టి ఇవాటి రోజున ఈ రాష్ట్రం బాగుపడాలి అని చెప్పంటే తప్పనిసరిగా రాష్ట్రం మీద ఒక నాయకుడు మాట్లాడితే ఒక విశ్వసనీయత ఉండాలి, ఒక క్రెడిబిలిటీ ఉండాలి, చెప్పిన మాటకి నిలబడగలిగి ఉండాలి. వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో డెఫినెట్గా ఇది చేయాలనేటువంటి అవసరం ఉన్నది అని చెప్పనని భావిస్తూ ఇప్పటికైనా ఆలోచించండి. ఈ వాలంటీర్లు, పింఛన్ల మీద ఎగ్జాక్ట్గా మీరు 31వ తారీఖు లేదా 1వ తారీఖు నుంచి మీ న్యూస్ పేపర్స్ వరుసగా వచ్చి ఇవాళ పేపర్ కనుక మీరు చూసుకుంటే ఎవరు ఏం మాట్లాడారు, ఏం జరిగింది అనేది మీకే అర్థమవుతుంది.